వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన టాపిక్ అండి డయాబెటీస్. ఆ డయాబెటీస్‌ని మనం ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవాలి? రివర్స్ కూడా చేసుకోవచ్చా లేదా? అసలు డయాబెటీస్ ఉన్నప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? సో, ఎలాంటి డైట్ మనం పాటించాలి? ఈ విషయాలన్నీ తెలియడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి మ్యామ్. సో, మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, డయాబెటీస్ చాలా ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉన్నాం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. సో, ఈ సిట్యుయేషన్ నుంచి మనం బయటపడడానికి అంటే డయాబెటీస్ అనే ఒక మెటబాలిక్ డిజార్డర్‌ని మనం తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ పాటించాలి? అంటే ఇది ఉన్నప్పుడు అంటే డయాబెటీస్ వచ్చేటప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? సో, ఈ విషయాలన్నీ మన ప్రేక్షకుల కోసం. ఖచ్చితంగా అండి. ఈ మధ్య కాలంలో ఈ కరోనా తర్వాత చాలా చిన్న పిల్లలకు కూడా నేను డయాబెటీస్ వినేస్తున్నానండి. చాలా మందికి ఇప్పటి వరకు ఏం లేదండి. ఇప్పుడు జస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తే 360 ఉందని 30 ఏళ్ళ వాళ్ళు చెప్తున్నారు, 40 ఏళ్ళ వాళ్ళు చెప్తున్నారు. అది చాలా కామన్ అయిపోయింది. డయాబెటిక్స్ అనేది పెద్ద అంటే వ్యాధిలాగా భయపడిపోకుండా మన జీవన శైలిని మార్చుకుంటాం అనేది మొదలు పెట్టాలండి. ఉదయమే లేవాలి. బ్రహ్మీ ముహూర్తంలో లేవడం అనేది చాలా చాలా అవసరం. అంటే 4:30 మీరందరూ నవ్వచ్చు. 9 వరకు పడుకోవాల్సింది 4:30కి లేసి మీరేమన్నా పేపర్‌లేస్తారా, పాలేస్తారా అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. కాదండి, దానివల్ల సూర్యుడితో పాటే మనం దినచర్య మొదలుపెట్టి సూర్యుడు వెళ్ళేపాటికి మనం నిద్రకు ఉపక్రమించడం అనేది చాలా గొప్ప విశేషం అండి. వీళ్ళకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి డయాబెటీస్ వచ్చిందని తెలుసుకున్నప్పుడు కేవలం ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ షుగరే మాత్రమే కాకుండా గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ గత 3 నెలలుగా ఎంత ఉందనేది తెలుసుకోవాలి. అది కూడా అరౌండ్ 5 లోపల ఉంటే చాలా మంచిది. తర్వాత ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్ తెలుసుకోవాలి. వాళ్ళకి ఎంత ఉంది, అయిపోయిందా, రెసిస్టెన్స్ ఉందా, ఇవన్నీ తెలియాలి. అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ టెస్ట్లే కాకుండా కన్ను ఎలా ఉంది, ఇనేవి బేసిక్గా తెలుసుకోవాల్సిన వ్యవహారాలు. వాళ్ళకి ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు మనం టెస్టులు చేయించుకొని ప్రతి 6 నెలలకో సరిగా కంట్రోల్ లేనప్పుడు బాగుంటే సంవత్సరానికో చేయించుకోవాల్సిన టెస్టులు అండి. మినిమం బేసిక్ టెస్ట్ చేయించిన తర్వాత ఫుడ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి ఖచ్చితంగా వ్యాయామం అనేది 45 నుంచి 50 నిమిషాలు కంపల్సరీ అండి. వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. మీరు రన్నింగ్ చేయగలిగితే ఇంకా చాలా మంచిది. జాగింగ్ కానీ ఏదైనా పర్వాలేదు, సైక్లింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఒక 1 అవర్ చేయాల్సి వస్తుంది. ఉదయం లేవగానే ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని వీలైతే మెంతులు రాత్రి నానబెడితే ఆ వాటర్ తీసుకొని కొన్ని మెంతులు తిని వాకింగ్ అయ్యి వచ్చిన తర్వాత దానిలో మీరు ఒక దాల్చిన చెక్క, జింజరు వేసిన టీ తాగాలి. ఓకే మ్యామ్. కొంచెం టీ తీసుకొని తర్వాత ఒక 2 రొట్టెలు కానీ దేంతో బేసిక్గా మనకి రాగి కానీ జొన్న కానీ ఆ రొట్టెలు ఒక వెజిటబుల్ బేస్డ్ కర్రీ అంటే ఆనపకాయ, బీరకాయ ఇలా వాటర్ ఎక్కువగా ఉన్నాయి కానీ బీన్స్ కానీ ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి కానీ ఆకుకూరలు కానీ పప్పు కానీ ఇట్లాంటివి ఉన్నాయి ఒకటి తీసుకున్న తర్వాత కావాలంటే ఇక్కడ ఒక కట్ ఫ్రూట్ తీసుకోవచ్చు. కట్ ఫ్రూట్ కానీ ఈ డైట్లో ఉంటే కనుక దీనిలో మీరు వీలైతే ఒక నానబెట్టిన ఒలిచిన 6 ఆల్మండ్స్ ఇంక్లూడ్ చేయండి. ఇది కంప్లీట్ అండి. దాంతో నాన్ వెజిటేరియన్ లేదా ఎగ్స్ తినగలిగిన వాళ్ళు ప్రతిరోజు 2 గుడ్లు అనేవి తీసుకుంటే ఎల్లోతో పాటు కూడా తీసుకోండి, అవి కూడా అవసరం లోపల. ఎగ్ అనేది బయలాజికల్గా కంప్లీట్ నెట్ ప్రోటీన్ యూటిలైజేషన్ 100 ఉండేది, 100కి 100 ఉండేది ఎగ్ మాత్రమే. అంటే తీసుకున్న ప్రతిదీ అరిగిపోతుంది, అది అంతా కూడా ప్రోటీన్గా మనకి మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్ తినగలిగిన వాళ్ళు లేని వాళ్ళు అలవాటు చేసుకోగలిగిన వాళ్ళు తీసుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్ అండి. తర్వాత 11 గంటలకి అట్లా మీరు అవసరమైతే ఒక గ్రీన్ టీ తీసుకోవచ్చండి. తర్వాత లంచ్ టైంలో కూడా మీరు కేవలం మళ్ళీ 2 రొట్టెలు, ఇవి బేసికల్లీ వీట్ ఉండకూడదండి, దాంతో ఒక మిల్లెట్ మిక్స్ చేసినవే ఉండాలి. ఒక 2 మిల్లెట్స్తో చేసినవి ఏదైనా పర్వాలేదు. రైస్ అంటే రైసు జనరల్గా లెస్ దాన్ ఏ స్మాల్ కప్పు తీసుకోవచ్చండి. అది కూడా అవాయిడ్ చేస్తాం, చాలా చాలా మంచిది. ఎందుకంటే స్టార్చ్లో విపరీతంగా గ్లూకోజ్ ఉంటుంది కనుక ఏదైనా ఫైబర్ బేస్డ్ అంటే జొన్న కానీ రాగిలో కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఏదైనా పప్పుతో కలిపిన కిచిడి అంటారు కదా, అట్లాంటిది ఏదైనా కానీ ఇట్లా రకరకాలైనవి ఏవైనా సరే చేసుకుని తినచ్చు. వెజిటబుల్ ఉండాలి, ఖచ్చితంగా కర్డ్ ఉండాలి. ఇదంతా ఎసెన్షియల్ లంచ్లో భాగం. చేసిన తర్వాత ఈవినింగ్ మటుకు ఇంకా లైట్గా జస్ట్ వీలైతే వాళ్ళు కొన్ని మొలకలు కానీ తర్వాత గింజలు ఏమైనా కానీ బటర్ మిల్క్ కానీ
తీసుకుని క్లోజ్ చేసేయాలి. బై 6 PM వాళ్ళ ఫుడ్ అనేది క్లోజ్ చేసేయాలి. బేసికలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంచిది. పూర్వకాలంలో ఇప్పుడు మా మదర్కి వాళ్ళకి నాకు బాగా గుర్తు, వాళ్ళకి మాకేం చెప్పేవారంటే ఏ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా 6 సార్లు తినాలని చెప్పేవాళ్ళు. అదంతా కరెక్ట్ కాదండి. వీలైతే 2 మీల్స్లో ఉండగలిగితే బెస్ట్. ఇన్సులిన్ మీద ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 3 మీల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ మధ్యలో స్నాకింగ్ అవసరమైనప్పుడు మటుకు వీళ్ళు ఏం తినాలంటే కొబ్బరి ముక్కలు తినాలి. అది చాలా చాలా మంచిది. కొబ్బరి ముక్కలు తింటా ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. ఇది చాలా మంచి వ్యవహారం అండి. ఎప్పుడు ఆకలేసినా అన్ని నట్స్ అంటే మీకు తెలుసు, పొద్దుతిరుగుడు కానీ లేకపోతే గింజలు ఉన్నాయి కదండి, చాలా రకాలైన గింజలు అమ్ముతున్నారు. అవన్నీ వాటిల్లో నువ్వులు కూడా ఉండొచ్చు. ఇట్లా 5 రకాల గింజలు ఎక్కడైనా మనకి వెళ్తే కిరాణా కొట్లో అయినా దొరుకుతున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా చాలా మంచిది. పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు, ఇట్లాంటివన్నీ ఏమైనా సరే ఒక రోజుకు ఒక 5 క్యాష్యూస్ కూడా చాలా మంచిదండి. తర్వాత పిస్తా కూడా చాలా మంచిది. ఒక 5 పిస్తా తినచ్చు. ఆకలి వేసినప్పుడు తినవలసినవి నట్స్, కొబ్బరి, అంతేగాని మనం ఇదివరకు రోజుల్లో చేసుకున్నట్టు కారపూస, చెక్కలు, ప్రతిదీ మీరు గమనించండి, ప్రతిదీ రైస్తో చేసింది. ఇడ్లీ పొద్దున్నే, దోశ రైసే, ఇవన్నీ రైసే, మళ్ళీ 3 పూట్ల కుంభాలు రైసే, ఇలా తినేవాళ్ళు. మా పేరెంట్స్ కూడా అలాగే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ అవగాహన మనం పెంచుకున్న తర్వాత టోటల్గా రైస్ అవాయిడ్ చేయండి. వీలైతే మిల్లెట్స్తో సబ్స్టిట్యూట్ చేయండి. మెయిన్గా మీకు చాలా మంచి ఆహారం కీరా దోశ. ఆకలేసినప్పుడల్లా తినండి. మీరు రోజు ఒక 4-5 తిన్నా ఏం ప్రమాదం రాదు. అలాగే ఒక టొమాటో ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే దానిలో ఉండే కెరాటిన్ చాలా మంచిదండి. ఒక పావు పీసు యాపిల్ చాలా మంచిది. ఇవి తినగలిగిన వాళ్ళు డయాబెటీస్ పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్ కూడా ఎక్కువ డోసు ఉంటే తక్కువ డోసుకు వస్తుంది. ఒకవేళ బాగా 5-6 రకాల ట్యాబ్లెట్లు వేసుకున్నారనుకోండి, ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ చాలా వచ్చినాయండి డయాబెటీస్లో. ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇన్సులిన్ కానీ లేకపోతే ఈ మందులు కానీ చాలా అధిక లాభాలు చేకూరుస్తున్నాయి ఇండస్ట్రీ. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ హార్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కిడ్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు 65-70 సంవత్సరాల కల్లా ఖచ్చితంగా మల్టీ డిసిప్లినరీ యూనిట్కి వెళ్ళిపోతారు. అంటే మీకు డయాలసిస్ అవసరం పడవచ్చు, లేకపోతే హార్ట్లో స్టెంట్లు పడవచ్చు. ఇవన్నీ చాలా కామన్. దేనివల్ల? కేవలం ఫుడ్ వల్ల. సో ఆ ఫుడ్ని నియంత్రించుకుని కేవలం ఒక 45-50 నిమిషాలు చిన్నపాటి ఎక్సర్సైజు ఒక పార్కులోనో దేనిలోనో నడవలేరా అండి? సో 2 పూట్ల నడిస్తే చాలా మంచిది. కనీసం ఒక పూట అయినా కంపల్సరీ 45 నిమిషాలు వ్యాయామం, డైట్ అనేది సక్రమంగా ఉంచుకోండి. ఖచ్చితంగా డయాబెటీస్ మీ చేతుల్లో ఉంటుంది. వీలైనంత వరకు టాబ్లెట్స్ కూడా తగ్గుతాయి. మేడం, అసలు మెయిన్ యాక్చువల్లీ మనం ఎలా గుర్తించాలి డయాబెటీస్ మనకు వస్తుంది అని? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒక 30-35 వాళ్ళకి ఈజీగా అలసిపోతున్నారు. ఫెటిగబిలిటీ అంటామండి దాన్ని. ఊరికే అలసిపోతున్నారు, విపరీతంగా చెమటలు వచ్చేస్తున్నాయి, ఆయాసం వస్తుంది, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. తర్వాత వాళ్ళకి ఉన్నట్టుండి మైకం గమ్మినట్టుంది, విపరీతంగా పల్స్ వస్తుంది, అంటే టాకీకార్డియా అంటారు, పాల్పిటేషన్ అంటారు కదా, మీకు తెలుసు కదా. అట్లాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయండి. ఆకలేయడం ఒకటే కాదు, చాలా వాళ్ళకి కళ్ళు కూడా కొంచెం హైపోగ్లైసిమియా ఉన్నప్పుడు హెడేక్ వస్తుంది, విపరీతంగా కళ్ళు బైర్లు గమ్ముతుంటాయి. ఇట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు వెళ్ళి చేయించుకోవాల్సిన టెస్ట్ కేవలం ఫాస్టింగ్ షుగర్ కాదండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా. ఇది మీరు తెలుసుకోండి, మీరు వెళ్ళి ల్యాబ్లో అడగండి. తర్వాత ఇంకొక ఎసెన్షియల్ పాయింట్ ఏంటంటే మనకి వెనిగర్, యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకోవచ్చు, ఆర్ ఎనీ అదర్ తినగలిగిన వెనిగర్ ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని తీసుకోవడం వల్ల డైజెషన్ స్లో అవుతుంది, మీకు షుగర్ స్పైక్ అవ్వదు, ఇన్సులిన్ షూటప్ అవ్వదు, మీ షుగర్స్ మెయింటైన్ అవుతాయి. మీ షుగర్స్ వన్స్ మెయింటైన్ అయితే ఆకలి తగ్గిపోతుంది, ఎనర్జీ చాలా బాగుంటుంది. సో మీకు మిగతా సిస్టమ్స్ పాడవడం తగ్గుద్ది. అంటే యు ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్. సో మీ మైండ్ వేగంగానే ఉంటుంది. మీకు షుగర్ వచ్చినా మీరు డయాబెటిక్ వ్యాధి గ్రస్తులని ఎవరు కూడా జాలి చూపించవలసిన అవసరం లేదు. ఒక చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మీరు నియంత్రించుకోవచ్చు. ఓకే మ్యామ్, నిజంగా మేడం ఈరోజు అయితే మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మనం పాటిస్తే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది చాలా చక్కగా వివరించారు. నిజంగా ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.